టైం జూబ్లీహిల్స్ సిఐ పై ఆరోపణలు రావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైదరాబాద్ సిపి సజ్జనార్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యాచారం, బెదిరింపులు, వీడియోలతో బ్లాక్మెయిల్, భారీగా డబ్బులు తీసుకోవడం, బలవంతంగా అబార్షన్ చేయించడం వంటి తీవ్ర ఆరోపణలు చేశారు బాధితురాలు. తన నుంచి సిఐ 2 కోట్లు తీసుకున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల ఆధారాలను సైతం అధికారులకు సమర్పించారు బాధితురాలు. ఈ వ్యవహారంలో సిఐ తనను బెదిరింపులకు గురి చేశాడంటూ ఆడియో కాల్స్ ని కూడా పోలీసులకు అందించారు బాధితురాలు. ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు ఎడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో, లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ జింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చినాను ఆడపిల్లనని. నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేవని పానాలు పోతాయి, అంతే కదా. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కోసం శ్రీనివాసులు రెడ్డి 25 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా తన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. సిపికి ఫిర్యాదు చేయకుండా తనను అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై డీజీపీకి రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారు. మహిళ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఐజీ షానవాజ్ ఖాసిం కు విచారణ బాధ్యతలు అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సంబంధిత డీసీపీకి ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతోందని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.